అనియా, నా ప్రశ్న మాది జేబీఆర్సీ లోలంగిపాడు సలుగు పంచాయతీ పాడేరు మండలం అనియా. నూతన సంవత్సరంలో వాగ్దాన పత్రికలు తీయవచ్చా అనియా? ఈ సందేహానికి మీరు నాకు సొల్యూషన్ చెప్పగలరు. వయసు 23. వాగ్దానం అనేది నాన్న, వీళ్ళు ఏంటంటే సంవత్సరం అంతట్లో కొన్ని వాగ్దానాలు వచ్చాయి అని సంఘంలో కొన్ని ఆచారాలు అంటారు. ఏమండి? ఆచారాలు, పద్ధతులు మనకు ముందున్న వాళ్ళు, పూర్వీకులైన వాళ్ళు కొన్నిటిని పెట్టడం వల్ల అది అలా 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 మనలో క్రమంగా చోటు చేసుకున్నాయి. ఎలాంటివి? ఇదిగో ప్రతి నూతన సంవత్సరం నాడు ఒక వాగ్దానాన్ని తీసుకోవటం, దేవుడి వాగ్దానం ఇచ్చాడు అని. ఈ ప్రక్రియ ఎక్కడ బైబిల్లో అయితే లేదు. సంఘాన్ని కూర్చోబెట్టి సంఘం విస్తరించినప్పుడు యెరూషలేము సంఘంలో కావచ్చు, లేదంటే యూరోప్లోను ఆసియాలోను విస్తరించిన ఇతర సంఘాల్లో ఎక్కడ కూడా వాగ్దానాలు తీసి, అప్పుడున్న పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న మాటలు తీసి వాళ్ళకి ఇచ్చినట్లుగా ఎక్కడ దాఖలాలు మనకు లేవు. మరి ఇది ఎవరు పెట్టారు? మనుషులు, మన పూర్వీకులైన క్రైస్తవులు. ఏదో మంచి కోసం ఒక మాట మీ దగ్గర ఉండటం మంచిది, ఏమండి, ఒక మాటను జ్ఞాపకం చేయాలనే సదుద్దేశంతో కావచ్చు, కానీ అది ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఇంక సంవత్సరం అంతా అదే వాగ్దానం. అదొక్కటే బైబిల్ పెట్టుకోవడం, దాన్నే పదే పదే ధ్యానించటం. ఏమండి, దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించమన్నాడా? దేవుని వాగ్దానం, నూతన సంవత్సరంలో వచ్చిన వాగ్దానాన్ని దివారాత్రులు ధ్యానించమన్నాడా? బైబిల్ అంతా చదవాలి కదా. 66 పుస్తకాలు దేవుడు మీకోసమే రాయించాడు కదా. మరి అలాంటప్పుడు ఏదో ఒక వాగ్దానమే నాకు వచ్చిందంటే ఏంటి? మరి బైబిల్లో రాయబడిన మిగిలిన మాటలన్నీ దేవుడు మీకోసం రాయించినట్టు కాదా? అవి మీ కొరకు కాదా? అవి మీరు చదవాల్సిన అవసరం లేదా? ఉంది. కనుక ఈ పద్ధతి మనుష్యులు పెట్టింది, వాటిని మీరేం అవలంబించవలసిన అవసరం లేదు. వాటిని మానేయటం వల్ల ఏమైనా శిక్ష పడిపోద్దా? అవి మానేయటం వల్ల ఏమైనా దేవుడు ఆగ్రహిస్తారంటే ఎటువంటి ఆగ్రహానికి మీరు గురికారు. నిరభ్యంతరంగా మానేయండి. అంటే వాటి వల్ల కొన్ని ప్రయోజనం ఉందా అంటే ఓకే, బైబిల్ ధ్యానించటం తప్పు కాదు, కానీ ఏ ఒక్క వచనాన్న పట్టుకుని సంవత్సరం అంతటికి ఇదే వాగ్దానం, ఏమండి, ఇదే వాగ్దానము దేవుడు చేశాడు అని అనుకుంటే పొరపాటు. 365 రోజుల కోసం దేవుడు ఒక్క మాటనివ్వలేదు. ఏమండి, నీ జీవితకాలం అంతటి కోసం 66 పుస్తకాలను దేవుడు ఇచ్చాడు. అందులో అన్ని మాటలు నువ్వు చదవాలి. అది రాత్రింబగళ్ళు నువ్వు చదవాలి. అందులో నీ బ్రతుకును మార్చేవి, నేను బాగు చేసేవి ఎన్నో మాటలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని గురించి మీరు ఆలోచించేవారై ఉండాలి నాన్న, మర్చిపోకండి.